ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వాదనల సందర్భంగా వివేక హత్య కేసు విచారణ పూర్తయిందని సిబిఐ సుప్రీంకు చెప్పింది. విచారణ పూర్తయితే బాధ్యులుగా ఎవరిని గుర్తించినట్లు, హత్య వెనుక సూత్రధారులెవరు, పాత్రధారులెవరు, ఎందుకు హత్య చేశారు అనే అంశాలపై సుప్రీం ఆదేశిస్తే మరోసారి విచారణ చేస్తామని సిబిఐ చెప్పడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. పైగా ఇప్పటి వరకు సిబిఐ చేసిన వివేక హత్య కేసు విచారణలో వివిధ సందర్భాలలో ఎవరెవరిని గుర్తించినట్లు, హత్యకు మోటివ్ ఏంటి అని తదితర విషయాలు బహిర్గతం చేయకుండా సుప్రీం ఆదేశిస్తే మరోసారి విచారణ చేస్తామని చెప్పడం వెనుక ఆంతర్యమేమిటి అనేక సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి.